వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ముచ్చట్లు. జనరల్గా మనం దేవుడికి నైవేద్యం చూపిస్తాం, కానీ ఆ నైవేద్యంతో దేవుడిని యేసుడు ఎప్పుడైనా చూసిరా మీరు? నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది 3rd టైం అట్లా చూడడం. తను ఎందుకు అట్లా చేసిందంటే 7 శనివారాల కథ అని చెప్పేసి ఒక పూజ చేస్తుంది. సో వెంకటేశ్వర స్వామి కథ చదువుకొని కలశం పెట్టుకొని ఇవన్నీ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అనమాట పూజ చేయడానికి. అండ్ దాంతో పాటు తన క్రియేటివిటీ యూజ్ చేసి ఇట్లా దేవుడిని నైవేద్యంతో చేసింది. మేము ఫ్రెండ్స్ అందరం హెల్ప్ చేయడానికి మార్నింగ్ పోయినాం, కానీ మేము వెళ్ళే లోపే మబ్బులనే లేసి పనంతా ఫినిష్ చేసుకుంది. డెకరేషన్ కాడ నుంచి ఫుడ్ కాడ నుంచి అన్ని ఆయమనే సింగిల్ పర్సన్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. లిటరలీ ఒక 50 మెంబర్స్కి సరిపడా ఫుడ్ మొత్తం ఆయమనే వండేసింది. దేవుడు పననంగానే ఎక్కడి లేని ఓపిక వస్తుంది, ఎక్కడి లేని ఎనర్జీ వస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపిస్తుంది. అది మనం ఇంకా చెయ్యాలి దేవుడికి అని అనుకుంటే ఖచ్చితంగా అది ఎంత పెద్ద పని అయినా కానీ చేయగలుగుతాం అని అనిపిస్తుంది. మెజారిటీ అంత పని తనే చేసుకుంది, కానీ ఇంకా మేము అడుగుతూ ఉంటే సరే ఏదో ఈ పని చేయండి ఆ పని చేయండి అని చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఆ పనులు మాత్రమే మాకు అప్ప చెప్పింది. అసలు ఈ పూజ ఎట్లా చేయాలో ఆమెనే చెప్తుంది, వినండి. అందరికీ నమస్కారం. ఈ సప్త శనివార వ్రతం ఎలా చేయాలి అంటే 7 శనివారాలు చేయాలి. వెంకటేశ్వర స్వామి కొద్ది కాసులు వాడు కాబట్టి ఇంకొక వారం ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు, అంటే 8వ వారము. నేను ఈరోజు ఉద్యాపన 8వ వారం కింద తీసుకున్నాను. పూజ ఎలా చేయాలి అంటే కలశం పెట్టుకొని బియ్యం పెట్టి అందులో కలశంలో వాటర్ పోసి తర్వాత పసుపు కుంకుమ ఒక రాగి నాణము అక్షింతలు వేసి కలశ ప్రతిష్టాపన చేసి తర్వాత స్వామిని కూడా ప్రతిష్ఠించి మనం పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి అదంగ పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత వ్రతకథ. మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. ఈ కథ చేసుకునేటప్పుడు ఎవ్రీ సాటర్డే 7 పిండి దీపాలు అంటే బియ్య పిండితో చేసిన దీపాలకి నామాలు పెట్టుకొని అవి ముట్టించుకోవాలి. అండ్ అట్లనే నువ్వుల ఉండలు కంపల్సరీ దేవుడికి ప్రసాదం లాగా చూపియాలి. ఈ వెంకటేశ్వర స్వామి కథలో మనకి మెయిన్ గా 5 పార్ట్స్ ఉంటది. పార్ట్ 1 వచ్చి వెంకటేశ్వర స్వామి అవతారం ఎట్లా దాల్చిండని, నెక్స్ట్ 1 వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, అండ్ థర్డ్ 1 వచ్చేసి కుమ్మర భీముని కథ, ఇంకా 4th 1 వచ్చి శనీశ్వరుడు ఇంకా వెంకటేశ్వర స్వామి సంవాదం ఉంటుంది. లాస్ట్ ఫైనల్ స్టోరీ ఏంటి అంటే ఈ పూజ చేసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి ఉంటుంది. ఆ కథ చదవడం మొత్తం అయిపోయినాక దేవుడికి హారతి ఇచ్చేసి నైవేద్యం చూపించడమే, అంతే సింపుల్. ఒక 40 to 45 మినిట్స్లో ఈ కథ చేసుకోవడం అయిపోతుంది అనమాట. అండ్ మా ఫ్రెండ్ తన ఇంట్రెస్ట్ తోటి ప్రసాదాలతోటి దేవుని తయారు చేయాలని అనుకుంది కాబట్టి అది మాత్రం కొంచెం టైం టేకింగ్, కానీ నిజంగా ఎంత బాగా అనిపించింది అని అంటే అది ఇట్లా చేసేది చూస్తుంటే చాలా యూనిక్గా మంచిగా అనిపించింది. ఇంకా మెయిన్ వైల్ తను మొత్తం ప్రసాదాలతోటి ప్రిపేర్ చేస్తుంటే మిగతా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి వెంకటేశ్వర స్వామి నామాలు ఇంకా అష్టోత్తరము విష్ణు సహస్ర నామాలు అవన్నీ చదువుకుంటూ ఇంకా మంగళారతులు. ఇంకా ఎవరికి ఏ పాట వస్తే వెంకటేశ్వర స్వామిదైనా పర్వాలేదు, ఏ దేవుడిదైనా పర్వాలేదు, అందరికి ఏ పాటలు వస్తే ఆ పాటలు పాడుకుంటూనే ఉన్నాము. పంకజనాభా పరమ పవిత్ర శంకర మిత్ర నివారో. మా ఫ్రెండ్ అయితే ఆ ప్రసాదాలు కూడా ఎంత బాగా ప్లాన్ చేసుకుందానంటే కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషన్ ఇట్లా కనిపించేలాగా లెమన్ రైస్, మునగాకు రైస్, రెడ్గా ఉండడానికి బీట్రూట్ రైస్ అండ్ పులిహోర, ఇంకా వడలు, బ్రౌన్ కలర్ వడలు. వెంకటేశ్వర స్వామికి వడలు అంటే కూడా ఇష్టం కదా, సో అట్లా అవన్నిటితో పాటు వెంకటేశ్వర స్వామి బొమ్మలాగా అంటే ఒక వెంకటేశ్వర స్వామి నిల్చున్నట్టు ఉండేలాగా క్రియేట్ చేసింది. లాస్ట్ టైం అయితే ఓన్లీ ఫేస్ పెట్టింది, ఇంకొకసారి అయితే 7 రాసులు ఇట్లా 7 కొండల్లాగా రైస్ తోటి ఇట్లా పెట్టి తర్వాత వెనకాల వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టింది. సో ఇది 3rd టైం కాబట్టి ఈసారి ఇలా ట్రై చేసింది. ఇది కూడా చాలా బాగుండే. ఒక వెంకటేశ్వర స్వామినే కాకుండా మనకి ఇట్లా చూడంగానే ఏమేమి గుర్తుకొస్తాయో అవన్నీ కూడా రీక్రియేట్ చేసింది. శంకు, చక్రం, నామం అండ్ ఇక వడలు ఇష్టం కాబట్టి వెంకటేశ్వర స్వామికి మోరెవర్ ఇట్లా వడలు అవన్నీ పెట్టేసి దాన్ని ఇంకా హైలైట్ చేసింది.
నేను ఇదంతా వీడియోలో క్యాప్చర్ చేస్తుండే, మధ్యలో టైం దొరికినప్పుడు నేను కూడా ఒక చేతేసి అట్లా ఏమన్నా ఫినిషింగ్స్ ఏమన్నా ఉంటే అవి చేసేసిన. ఆ తర్వాత అందరు తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా సైడ్కి పెట్టేసి బార్డర్ లాగా పెట్టి ఆ డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేసింది. మొత్తం అంతా అయిపోయినాక ఇట్లా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నిజంగానే ఇట్లా దేవుడు వచ్చేసి ఇక్కడ ఉన్నాడా అన్నట్టు అనిపించింది. వన్స్ ఒకసారి దేవుని చేయడం కంప్లీట్ అయిపోయినాక ఇంకొకరి తర్వాత ఒకరం అందరం కలిసి హారతి ఇచ్చేసినాము. ఆ తర్వాత భోజనాలు స్టార్ట్ చేసినాం. లాస్ట్ టైం అయితే బంతి భోజనాల్లాగా అందరం ఇట్లా బంతిలో కూర్చొని కొందరు వడ్డిస్తుంటే కొందరు తినేసిండ్రు. ఆ తర్వాత వడ్డించిన వాళ్ళకి తిన్న వాళ్ళు పెట్టిండ్రు. బట్ ఈసారి కొంచెం ఆగమాగం అయిందనమాట. ఎందుకంటే పూజ స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో హడావిడిలో వెళ్ళే వాళ్ళకేమో బాక్సులు ప్యాక్ చేసుకోమనింది, అక్కడ ఉన్న వాళ్ళనైతే అక్కడే తినేసేమనింది. ఈ పూజ మా ఫ్రెండ్ ఈసారి 3rd టైం చేస్తుందని చెప్పిన కదా. ఫస్ట్ 2 టైమ్స్ కూడా ఇట్లనే ఫ్లేవర్డ్ రైస్లతోటి దేవుణ్ణి డెకరేట్ చేసింది. అది ఎట్లా చేసిందో ఇట్లా గ్లిమ్స్ లాగా చూపిస్తా చూడండి. అయితే సేమ్ ఫ్లేవర్డ్ రైస్ల కాన్సెప్ట్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే సేమ్, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లాగా పెట్టింది. ఒకసారి అయితే 7 కొండలు 7 ఫ్లేవర్డ్ రైస్లో 7 కొండలు లాగా పెట్టి శంకు చక్రము వడలు ఇట్లా అన్ని కాంబినేషన్స్ పెట్టేసి మళ్ళీ ఫైనల్లీ ఫ్రూట్స్తో డెకరేట్ చేసి లాస్ట్కి అంతా అయిపోయినాక 7 కొండల స్వామిని ఇట్లా ఆ కొండల మీదకి వెళ్ళి నడిపించుకుంటూ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ తర్వాత హారతి ఇచ్చింది. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా ఇట్లనే వెంకటేశ్వర స్వామిని చేసుకుంది. మా అందరికైతే అసలు ఫస్ట్ టైం మస్తు థ్రిల్లింగ్ ఉండే అనమాట. ఎందుకంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంతవరకు అసలు వినలేదు చూడలేదు. తనకి ఎట్లా థాట్ వచ్చిందో అసలు ఐడియానే లేకుండా మాకైతే. మేమైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయినాం. అది కూడా సేమ్ అనమాట, డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ రైసెస్ తోటి దేవుడు ఫేస్ మట్టుకు చేసింది. మొత్తం కూరగాయలు ఇంకా అన్నీ కవర్ అయ్యేలాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి ఇట్లా చేసింది. సో ఇదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట. నచ్చిందనే అనుకుంటున్నాం మీ అందరికీ. ఒకవేళ నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.